మల్లాయపల్లి వార్డుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్న బీజేపీ 1వ వార్డు అభ్యర్థిని కొంపల్లి రచనశ్రీ. దుబ్బాక మున్సిపాలిటీలో 13 ఏళ్లు గడుస్తున్నా మల్లాయపల్లి వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తనకి ఓటేసి గెలిపిస్తే వార్డుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీజేపీ 1వ వార్డు కౌన్సిలర్ కొంపల్లి రచనశ్రీ అన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్లి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. కానీ వార్డుకి గతంలో ఉన్న బస్సు సౌకర్యాన్ని కల్పించలేదన్నారు. తాను గెలిస్తే మల్లన్న గుట్టకు రోడ్డు సౌకర్యం, వార్డుల్లో నెలకొన్న డ్రైనేజ్, త్రాగునీటి సదుపాయంతో పాటు వీధి లైట్లు పునరుద్ధరణ చేస్తారని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ భోగి శ్రీనివాస్, మహిపాల్ యాదవ్, అరవింద్ యాదవ్, కీసరా నవీన్, చెరుకూరి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్, దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపు నుండి మొదటి వార్డు దుబ్బాక అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మన మున్సిపాలిటీగా దుబ్బాక ఏర్పడి 13 సంవత్సరాలు దాటిపోతుంది. అయినా మన 1వ వార్డు మల్లాయపల్లె ఇంకా అభివృద్ధి కాలే. అది మన అందరికీ తెలుసు. మన ఊరిలో, మన దుబ్బాక మున్సిపాలిటీ ఊరిలో మనకి ఏమేం సమస్యలు ఉన్నాయి అవన్నీ మీ అందరికీ తెలుసు. మన యువత ముందుకొచ్చింది. మన దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో గత పోయిన సంవత్సరాలు చూసినాం. మనం ముందున్న తరాలను చూసినాం. వాళ్ళు మన అభివృద్ధి చేయలే, దుబ్బాకను అభివృద్ధి చేయలే. మనం అభివృద్ధి చేసుకుందాం. మన బీజేపీ భారతీయ జనతా పార్టీ నుండి ముందుకొచ్చి నాకు అవకాశం ఇచ్చిన మన రగన్న గారు అతి చిన్న వయసులో నాకు అవకాశం ఇచ్చినాడు. ఎందుకు అంటే మీ ఊరిని నువ్వు అభివృద్ధి చేసుకో అనే ఒక ఉద్దేశంతో ముందుకొచ్చిన నేను. ఇప్పుడు మన సమస్యలు చూసుకున్నట్టయితే మన దుబ్బాక మున్సిపాలిటీలో ముందుగా బస్సు గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటారు. రెడ్డి అన్న గారు బస్సు ఫ్రీ అని. కానీ మా మొదటి వార్డు దుబ్బాక మల్లయ్యపల్లి మాకు బస్సు లేదు. పేరుకే మన మున్సిపాలిటీ, కానీ మాకు బస్సు లేదు. రెండోది, మా మల్లయ్యపల్లి అంటే మల్లన్న గుట్టలు, కానీ మాకు అక్కడికి రోడ్ లేదు. ఇన్ని రోజులు నేను 2 నుంచి 3 రోజులు మొత్తం తిరిగిన, మా 1వ వార్డు మొత్తం తిరిగిన. అందులో నేను చూసింది మాకు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, ఇంకొకటి రోడ్ల సమస్యలు ఉన్నాయి, వీధి లైట్లు లేవు, నీరు సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నాయి మాకు. కానీ మాది మున్సిపాలిటీ అంటే పట్టణం. మనం అభివృద్ధి చేసుకోవాలి, కనీస అవసరాలు ఉండాలి. కానీ మాకు లేవు. మెయిన్గా మున్సిపాలిటీలో ఉండాల్సినవి నీళ్లు, డ్రైనేజీలు మంచిగా ఉండాలి. మూడవది వీధి లైట్లు, రోడ్లు, ఇవన్నీ పరిశుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ మరి దుబ్బాకనే మున్సిపాలిటీ, కానీ మాకు ఏది లేదు. ఇప్పుడన్నా మా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ముందుగా మీరు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినారు, రెండోది కాంగ్రెస్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఇవ్వండి. యువతల ముందుకు వచ్చినాం. యువకులందరూ మేల్కోవాలి, ముందుకు రావాలి. వచ్చి మన మొదటి వార్డు దుబ్బాక మల్లయ్యపల్లె మనం అభివృద్ధి చేసుకోవాలి, ముందుకు నడవాలి. అందరికీ మహాశైలారా, మీరే నాకు బలం, మీరే నా బలగం. ఓటు వేసి నన్ను గెలిపించగలరని ఆశిస్తూ నా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు కోటేసి నన్ను గెలిపించండి. భారత్ మాతా కీ జై. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.